ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకాసు వార్త 24 అధ్యాయం 15 వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకాసు వార్త 24 అధ్యాయం గనక మనం చూస్తే రెజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధరింపబడిన క్రీస్తు కొరకు మనం చూడొచ్చు. 24 అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన అధ్యాయమే. మరి కొందరు స్త్రీలు ఆయన సమాధి ఖాళీగా ఉండడం, ఆయన అక్కడ లేకుండా ఉండడం ఇదంతా చూశారు. అదే దినమున ఇద్దరు యెరూషలేమున ఒక ఆమడ దూరానున్న ఎమ్మాయి అని ఒక గ్రామానికి వెళ్తా ఉన్నప్పుడు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచునుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అసలు ఈ మాట నా హృదయాన్ని హత్తుకుంటా ఉంది. మరి వాళ్ళు నడుస్తా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉన్నప్పుడు యేసే అడుగుతున్నాడు, మీరు దేనికోసం మాట్లాడుకుంటున్నారు అని యేసే వాళ్ళని అడిగినప్పుడు వారు దుఃఖముఖులై నిలిచిరి అని వాక్యం చెప్తుంది. వాళ్ళు అంటున్నారు, మరి దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్తగా ఆయన ఉన్నాడు, నజరేయుడైన యేసు. మరి ఆయన ప్రధాన యాజకుల అధికారులు మరణానికి అప్పగించారు, సిలువ వేయించారు, ఇశ్రాయేల్ విమోచింపవాడు ఈయనే అని మేము నిరీక్ష ఉంచాం గాని మరి ఆయనైతే ఇలా మరణించాడు. అయితే ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలు అవుతుంది. మాలో కొందరు స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ లేడు, ఆయన బ్రతికున్నాడని చెప్తున్నారు, మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినప్పుడు మరి యేసయ్య అప్పుడు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. మరి వాళ్ళని అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని చెప్పని మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిట్లో ఆయన కోసం చెప్పిన వచనాల యొక్క భావాన్ని వాళ్ళకి తెలుపుతూ వచ్చాడు. నేను అంటా ఉన్నాను, ఎమ్మాయి దారిలో నడిచిన ఆ ఇద్దరి యొక్క పేర్లేంటో బైబిల్లో స్పెసిఫిక్గా రాయలేదు, హూ దే ఆర్. కానీ రెజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానం చెందిన క్రీస్తుని చూసిన వారిలో ఈ ఇద్దరు ఉన్నారు. ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న ప్రత్యేకత అంటే, వీళ్ళిద్దరూ యేసే కొరకు సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత తానే దిగివచ్చి తనను తాను కనపరుచుకోవడం, ఆయనే స్వయంగా వాళ్ళకి వాక్యాన్ని, లేఖన భాగాల్ని వివరించడం. బైబిల్ స్పెసిఫిక్గా చెప్తుంది, ఆయన లేఖనములు వివరించుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? ప్రభువే డైరెక్ట్గా వాక్యాన్ని వివరించేటువంటి అనుభవం, వాళ్ళ హృదయం వాక్యం చేత మండింపబడే అనుభవం వీళ్ళిద్దరూ పొందుకున్నారు. కారణం ఏంటయ్యా అనంటే, వీళ్ళ సంభాషణల్లో, వీళ్ళ ఆలోచనల్లో మరి క్రీస్తుని గూర్చిన సంభాషణ ఉంటా ఉంది, క్రీస్తుని గూర్చిన ఆలోచనలు ఉన్నాయి. అందుకని యేసు తానే వారి మధ్యకు దిగి వచ్చి అని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారులారా, మన ఇల్లు కొద్దిపాటి పరలోకంగా మారగలదు ఎప్పుడు అనంటే, మన సంభాషణలు, మన ఆలోచనల మధ్యలో ప్రభు ఉంటే. ఆయన తానే దిగివచ్చి ఆ రోజు అమ్మాయి దారిలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ప్రభు కొరకు సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు దిగివచ్చి వారితో ముచ్చటించిన అదే దేవుడు, తనంతాను కనపరుచుకున్న అదే దేవుడు ఈ రోజుకి సిద్ధంగా ఉన్నాడు. మనం చాలాసార్లు చాలా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. వాక్యం చెప్తుంది, భూమి మీద భయభక్తులు కలిగిన వారు, భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథంలో అవన్నీ రాయబడతాయి. మనం యేసయ్య కోసం, మన సంభాషణలు యేసయ్య కోసం మాట్లాడుకునే వారంగా, మన ఆలోచనలు క్రీస్తు కొరకు ఏం చేయాలి, మన హృదయం ఆయన కొరకు పరితపించేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆలోచనల్లో కూడా ప్రభువులాగా ఎలా మాట్లాడాలి, ప్రభువులాగా ఎలా ఉండాలి. డేవిడ్ బ్రైనార్డ్ అనే గొప్ప మిషనరీ అంటున్నాడు, ఆల్ ఐ వాంట్ ఈస్ టు బికమ్ హోలీ లైక్ మై లార్డ్. నా ప్రభువుకులాగా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నా, నా ప్రభువుకులాగా పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నా. మన ఆలోచనల్లో ప్రభు కొరకు ఏం చేయాలి, మన ఆలోచనల్లో ప్రభులాగా ఎలా మారాలి, మన ఆలోచనల్లో ప్రభువుని అసలు ఎలా నేను కనపరచగలగాలి. మన సంభాషణల్లో ప్రభువే ఉంటే ఆయన తానే దిగి వచ్చి నిశ్చయంగా మనం ఎక్కడుంటే అక్కడ ప్రభు యొక్క సన్నిధిని, ఆ వెరీ థిక్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలమైన సన్నిధిని మన పితరులు ఎలాగైతే
మోసుకొని వెళ్ళారో మనం కూడా మోసుకొని పోగలం. చాలాసార్లు మన మాటల్లో, మన తలంపుల్లో లోకము, పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు చాలా ఉంటాయి. మన తలంపుల్లో కూడా ప్రభువే, మన సంభాషణల్లో కూడా ప్రభువే ఉండునుగాక. నిశ్చయంగా ఆయన బలమైన సన్నిధిని ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా అనుభవించుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.